शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव శ్రీ విశ్వావసునామ సంవత్సర ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నూతనంగా మార్చి 30వ తారీఖు నుంచి మొదలుకొని విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం రాజు సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి అయి ఉన్నాడు. సహజంగా రాశి చక్రాల్లో రాజు అనేటువంటి వాడు సూర్యుడు. అలానే నవగ్రహాల్లో కూడా ప్రథమ స్థానం సూర్యుడిదే. ఎందుకంటే సూర్యుడి యొక్క బలం నుంచే మిగతా 8 గ్రహాలకి బలం చేకూరుతుంది. ఛాయాగ్రహాలైనా సరే సూర్యుడి యొక్క ఆధీనంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం రాజు సూర్యుడై ఉన్నాడు. పూర్వ సస్యాధిపతి వచ్చేసి గురువు అయి ఉన్నాడు. సస్యాధిపతి అని అంటే గురువు గారంటే అంతా కూడా సంపద విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం. అట్లానే అపర సస్యాధిపతి కుజుడై ఉన్నాడు. ఈ కుజుడు మామూలుగా సహజ రాశి చక్రంలో ఉగాది సమయానికి నీచ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఉత్తరాయణ కాలంలో ఏదైతే విశ్వావసునామ సంవత్సరం మొదలైనటువంటి ఉత్తరాయణ కాలంలో కొద్దిగా అధిక ఎండలు, వర్షపాతం తక్కువ ఉండకపోవడం, కాస్త వర్షాకాలంలో అపారమైన వర్షం కురవటం, దీనివల్ల కొద్దిగా ధాన్యం వద్ద ఇబ్బంది పడతారు. అట్లానే రసాధిపతి శని ఉన్నాడు. అలానే నీరసాధిపతి బుధుడై ఉన్నాడు అన్నమాట. ఈ నవనాయకుల్లో 6 పాపులు, 3 శువులు. ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి మేషరాశి మొదలుకొని మేషం, వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాల నుంచి నవగ్రహాల్లో ఏ స్థితిలో ఉగాది సమయానికి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలుకుని ఎలా ఉంటుంది అనేటువంటిది వివరిద్దాం. రాశి చక్రంలో పెద్ద గ్రహాలంటే బృహస్పతి, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు. ఇవి మార్చి 29 మొదలుకొని సాయంకాలం నుంచి శని సంచారం మీనరాశిలో మొదలవుతుంది. అటులనే ఉగాది సమయానికి బృహస్పతి మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటారు. మే 10వ తారీఖుకి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది, మే 10 తర్వాత. అట్లానే రాహువు మే 18వ తారీఖు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను మే 18కి సంచారం జరుగుతుంది. ఉగాది సమయానికి ఈ సంవత్సరం చంద్రుడితో మొదలుకొని అన్ని గ్రహాలు కూడా మేషాత్తు మీనరాశిలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. కాబట్టి ఇందులో కొన్ని రాసులకి శుభత్వాన్ని ఇస్తూ కొన్ని రాసులకి కొద్దిగా అవయోగాన్ని, అంటే
కొద్దిగా అశుభాన్ని ఇస్తూ చేస్తున్నాయి. పూర్తిగా కాదు, కొద్దిగా మాత్రమే. కాబట్టి ఇందులో ఏ ఏ రాసులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, ఏ ఏ రాసులకి మధ్యమంగా ఉంది, ఏ ఏ రాసులకి కాస్త అధమ స్థితిలో ఉన్నది అనే దాన్ని మనం వివరిస్తాం. ఇక విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారికి. మీనరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురువు మే 10 తర్వాత నుంచి అర్ధాష్టమ స్థానమందు రజతమూర్తిగాను, నూతన గృహ నిర్మాణం చేయటం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలానే ఉన్నత విద్యలో రాణించేటట్టు పరిస్థితులు ఏర్పడతాయి. శని సంచారం జన్మరాశి అంతా కూడా సువర్ణమూర్తిగా ఉండటం వల్ల విచక్షణాధికారం, ఉన్నత ఉద్యోగము, సర్వసౌఖ్యాలు కలిగిస్తాడు. షష్ఠ స్థానమందు రాహు 12వ ఇంట, కేతువు 6వ ఇంట ఉండటం వల్ల సువర్ణమూర్తిగా ఉత్తమ ఫలితాన్ని ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఆరంభంలో వీరికి ఆర్థిక, శారీరక, మానసిక ఒత్తిళ్లు గురవుతారు. మిశ్రమ ఫలితాన్ని ఉంటాయి. ఒకవైపు పరస్పర సామరస్యం, అవగాహన లోపం వలన కుటుంబం పరమైనటువంటి సమస్యలు, ఒత్తిళ్లు అధిగమిస్తూనే అదే సమయంలో విద్య, ఉద్యోగ విషయాల్లో, వృత్తి రంగంలో మంచి విజయాలను సాధించగలుగుతారు. ప్రతి పనిలో పూర్తి శ్రద్ధతో చేస్తారు. అయితే మంచి పనులకు మాత్రమే ధనం వెచ్చిస్తారు. అంటే వృధాగా డబ్బు ఖర్చు పెట్టరు అనేటువంటిది ఈ మీనరాశి వారు చేసేటువంటి సరి. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంది. మరియు మే నెలాఖరు స్థానంలో స్థానచలనం కూడా ఉంటుంది. ఖచ్చితంగా గృహం కట్టుకునే వారికి గృహం, అలానే ప్రదేశం మారాలనుకున్న వాళ్ళకి ప్రదేశం, వృత్తి మారాలనుకున్న వాళ్ళకి వృత్తి, మీ 3 రంగాల్లోనూ 3 స్థితుల్లోనూ వీళ్ళకి మే నెల ఆఖరుతార వైశాఖ మాసం చివరిలో లేదా జ్యేష్ఠ మాసం మొదల్లో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అలానే డిసెంబర్లో కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఎదురీత ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే అన్నింటా సర్దుకొని అధిగమిస్తారు. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఉన్నను క్రమశిక్షణ, నియంత్రణ, సత్యశీలత అతి ముఖ్యమైనటువంటిది మీనరాశి వారికి. సత్యం, ధర్మం ఇది పాటించగలిగితే ఎంత కష్టం ఉన్నా అధిగమించగలుగుతారు. కాబట్టి సత్యశీలతతో సత్యమేవ జయతే అనేటువంటి భావనతో వీళ్ళు ముందుకు వెళ్తారు. కాబట్టి ఆధ్యాత్మిక రంగంలో ఎదుగుదల బాగుంటుంది. దైవం వీరికి అనుకూలిస్తుంది. దైవానుగ్రహం బాగుంది. చక్కటి అనుకూలత ఉంటుంది. నిర్ణయాత్మకమైనట్టు కలగడానికి అవకాశం లేకపోలేదు. వీరికి సోదరీమణులు ఆదరణ బాగుంటుంది. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మంచి మార్పు ఉంటుంది. వాళ్ళు మళ్ళీ కలిసి నార్మల్గా చక్కగా ఉంటారు. జీవిత భాగస్వామికి కాస్త ఆరోగ్య ఇబ్బందులు వచ్చినప్పటికీ అది దాటించగలుగుతారు. వ్యాపారులకి మాత్రం ఇది మంచి సమయం. ఒక రకంగా చెప్పాలంటే మీనరాశి వారికి సప్తమ స్థానాన్ని కోణ దృష్టితో, అలానే శని దృష్టితో చూడటం వల్ల వ్యాపారం బలంగా ఉంటుంది. స్థిరచిత్తమైన వ్యాపారం చేస్తారు వీరికి. అలానే కొత్త వ్యక్తులతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభం చేకూరుతుంది. వ్యాపారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడంలో మీకు కలిసి వస్తుంది. మీ అవగాహన పనిచేయటం, అలానే కష్టపడి పనిచేయటం. శని రాశిలో ఉండటం వల్ల కష్టపడాలనేటువంటి ఆలోచన, అందుట్లో సువర్ణమూర్తి అయి ఉన్నాడు కాబట్టి నేను ఈ పని చెయ్యాలి, కార్యదక్షత కలిగి ఉంటాడు. కాబట్టి మీనరాశి వారికి ఖచ్చితమైన పని విషయంలో, పంచువాలిటీ విషయంలో శ్రద్ధని ఆచరిస్తారు. అన్నిట్లో సత్యం, ధర్మం కలిగినటువంటి విషయంలో కార్యం జయిస్తుంది వీరికి. అలానే మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు. ఒత్తిడిలు ఉన్నప్పటికీ కూడా అధిగమిస్తారు. ఒత్తిడి బాగా ఉంటుంది, కాదనను, కానీ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. వైద్య ఖర్చులు కాస్త పెరుగుతాయి. సంవత్సరాంతంలో కొద్దిగా వైద్య ఖర్చులు ఆకస్మికంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా కొద్దిగా అనారోగ్యాలు ఉన్నవారికి కొద్దిగా విపరీతంగా ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. మీరు విదేశాలకి వెళ్ళే ప్రయత్నం ఏదైతే వీసాలకి సంబంధించిన విదేశాలకి
రాని వాళ్ళకి ఈ సంవత్సరం వీసా వచ్చే అవకాశం ఘనంగా ఉంది. కాకపోతే వీసా వచ్చే ప్రయత్నంలో కొత్త వారికి అంటే వీసా రిజెక్ట్ అయిపోయి 1కి 4 రిజెక్ట్ అయిన వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వారు తెలివిగా ఒరిజినల్‌గా అంటే ఈ మధ్య విదేశాల్లో ఫేక్ సర్టిఫికెట్లని పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఫేక్‌గా చేసేటువంటి ప్రయత్నం గనక చేస్తే అది తిప్పికొడుతుంది. అది ఇంకెప్పుడు శాశ్వతంగా మళ్ళీ విదేశాలకు కూడా వెళ్ళే పరిస్థితి చేయదు. కానీ వీరు అలా చెయ్యరు. చేసే ప్రయత్నం చేయరు. మీనరాశి వారికి ఈ సంవత్సరం అలాంటి స్థితి లేదు. కాబట్టి సత్యంతో, ధర్మంతో వారు ఒరిజినల్‌గా నిలబెట్టుకోగలిగితే విదేశాలకు వెళ్ళే యోగం కూడా బలంగా ఉంది. వీసాలు రిజెక్ట్ కావు. వీసా సక్సెస్‌ఫుల్‌గా అయిపోతుంది. సముద్ర జలాలు, ఉత్పత్తులు, ఎగుమతులతో చాలా బావుంటుంది. అధిక ధనం బావుంటుంది, సంపాదిస్తారు. షష్టమందు కేతువు సానుకూల ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగాలు చేసేవారికి ఉన్నత స్థితులు బావుంటాయి. రైస్ మిల్లు వ్యాపారం చేసే వాళ్ళకి సులువుగా సవాళ్ళు అధిగమించగలిగేటువంటి స్థితులు కల్పిస్తారు. వీరు వ్యాపార రంగంలో ఈ సంవత్సరం మీనరాశి వారికి మాత్రం చాలా అనుకూలమైన వాతావరణమే చెప్పొచ్చు. పెద్ద పెద్ద వ్యాపారంలో చేసేవారికి. రాజకీయ రంగంలో కాస్త తగు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ రంగంలో ఎవరికైనా ఆశించినటువంటి ఫలితాలు రాకపోయినప్పటికీ బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వారికి అంటే పూర్వార్ధంలో రానటువంటిది మరికొద్ది కాలంలో అంటే కొద్దిగా ఓపిక పట్టగలిగితే మంచి ఉన్నతమైన స్థితిని పొందగలుగుతారు. కాబట్టి మీనరాశి వారికి ఖచ్చితంగా ఈ విశ్వావసనామ సంవత్సరంలో అన్నింటా కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా శని జన్మరాశిలో ఉన్న సువర్ణమూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి మీనరాశి వారికి మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆరోగ్యమైనటువంటి జీవనాన్ని ఇస్తున్నాడు కాబట్టి మీనరాశి వారికి మంచి ఫలితం ఉంటుంది. అన్నిట్లో ప్రత్యేకించి పూర్వార్థం కన్నా ఉత్తరార్థం అంటే సంవత్సరాంతంలోకి వచ్చేటప్పటికి గురువు పంచమ స్థానంలో ఉచ్చపట్టి ఉంటాడు. అంటే రాస్యాధిపతి ఉచ్చపట్టి ఉండేటప్పటికి ఖచ్చితంగా శని యొక్క అనుగ్రహం వల్ల శని కూడా పూర్తిగా అనుకూలిస్తాడు. కాబట్టి అన్నింటా జయం కలుగుతుంది. ప్రత్యేకించి వీళ్ళు రామాయణం, సుందరాకాండ బాగా చదువుకోవాలి. రామాయణం పారాయణ చేయాలి. రామాయణంలో ప్రత్యేకించి సుందరాకాండని అన్ని సర్గలు గనక చదివినా విన్నా అది అలానే వీరికి ఇంకొక ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే మీనరాశి వారికి కలియుగంలో నామస్మరణ మంచిది అంటారు. అలానే ఈ జన్మరాశిలో శని సంచారం చేయడం వల్ల మీనరాశి వారికి ప్రత్యేకించి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని కనుక చక్కగా ఒక దీక్షగా పట్టుకుని మనం జపం చేయగలిగితే వారికి ఈ సంవత్సరం అంతా మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సర్వంతరా జయం కలుగుతూ ఈ విశ్వావసనామ సంవత్సరం అంతా జయం కలగాలని ఆశిస్తూ శుభం.